వాళ్ళకి ఆశలు రేకెత్తించడం, అవతల వాడు చెయ్యలేడు అని చెప్పేటటువంటి ప్రయత్నం. జగన్ ఎట్లాగో మావి గన్నో లేకపోతే ఇంకో గన్నో అట్లాగా తిరుగుతుంటాడు కాబట్టి దాన్ని అసమర్థంగా చూపెడుతున్నారు అంతే, సింపుల్. ఇక్కడ జగన్ కి క్యాపిటల్ మీద క్లారిటీ లేదు, ఈయనైతే క్యాపిటల్ సృష్టి. ఇక్కడ వాళ్ళకి కూడా తెలీదా క్యాపిటల్ అనేది సృష్టించేది కాదు, వచ్చేది క్యాపిటల్. విజయవాడ గుంటూరుతో కలిపి క్యాపిటల్ కనుక అయ్యి ఉంటే ఇక ఒక అద్భుతం ఉండేది. ఇప్పుడు విజయవాడ గుంటూరు కలపరి క్యాపిటల్ 29 గ్రామాలతో క్యాపిటల్ అన్నప్పుడే మనం అతిపెద్ద డ్రాబ్యాక్ క్రియేట్ చేసాం. ఇంకోటి, అక్కడ ప్రైవేట్ ఆస్తులే మ్యాక్సిమం ఉండాల్సిన చోట ప్రభుత్వ ఆస్తులే మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏంటది, అయితే గవర్నమెంట్ ల్యాండ్, రెండవది ఏంటి, గవర్నమెంట్ కి ల్యాండ్ ఇచ్చి భూమి తీసుకున్నటువంటి ప్లాట్లు. ఇదేమో రాజకీయ పలుకుబడి ఉంటే గానీ మనం వెళ్ళలేం, ఇదేమో కోట్ల రూపాయల డబ్బులు ఉంటే గానీ కొనలేం. ఈ కోట్ల రూపాయల డబ్బుల్లో కూడా మళ్ళీ నాన్ పొలిటికల్, నాన్ టీడీపీ, నాట్ యాక్సెప్టబుల్ అక్కడ సెటిల్ అవ్వాలి. ఇంకా అక్కడ ఎట్లాగా సెట్ అవుతుంది నాకు అర్థం కాలే. అదే కదా, అది కదా కన్ఫ్యూజన్ అక్కడ. అవును కదా, అదే రైట్ రైట్ చూద్దాం.